సంవత్సరానికి ఎంతో చెప్పారు. సంవత్సరానికి 3 లక్షల మందిని మతం మారుస్తున్నారు. హిందూ సోదరులందరినీ క్రిస్టియన్గా మార్చి సంవత్సరానికి 3 లక్షల మంది ట్రాక్ రికార్డ్ కల్వరి సతీష్ అనే పాస్టర్ మార్చటం, దానికి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం. సో మన వాళ్ళు మన దాంట్లో లేనిదేంటి, వాళ్ళ దాంట్లో ఉన్నదేంటి, ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ద హిస్టరీ. బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు ఒక బుద్ధుడిగా మనం గౌరవించాలి. పాజిటివ్. ఆ గౌతమ సిద్ధార్థుడి దగ్గర నుంచి వచ్చిన ఈ డిసైపుల్స్ అందరూ కూడా హిందుత్వాన్ని ఎంత నాశనం చేశారో చాలామందికి తెలియదు. హిందువులు బుద్ధుల్ని చంపి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టారు. వాళ్ళు చాలా పీస్ఫుల్ పీపుల్, మనం అరాచకము, మనం టెర్రరిస్టులు అనే పేరు వస్తుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గౌతమ సిద్ధార్థుడు గౌతమ సిద్ధార్థుడి కంటే ముందు సనాతన ధర్మం, బుద్ధిజం ఓల్డెస్ట్ రిలీజన్ కాదు. ఇప్పుడు బుద్ధిజం గురించి మనం